గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలోని ఒక భాగాన్ని చదువుతున్నాను, వినండి. అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. అందరూ నాతో పాటు చెప్తారా? అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. నిజం చెప్పాలంటే మనం అన్యజనులం, అందరం అన్యజనులమే. మన తాత ముత్తాతలు, మనమే కాదు, దేశ ప్రపంచంలో ఉన్న దేవుడు కోరుకున్న అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలీలు తప్ప మిగిలిన వారు అందరూ అన్యులే. కానీ ఈ రోజున అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల వారు యేసే రక్షకుడని గుర్తించి ఆయన్ని నమ్ముకొని జీవితాలలో గొప్ప అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుతున్నారంటే దానికి కారణం మన కొరకు ప్రభువు శాపమై ఆనాడు ఆ అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మనకివ్వటం కొరకు. ఆశీర్వాదము అంటే ఎంతమందికి తెలుసో చూపించండి. అయ్యో, ఆశీర్వాదం అంటే కూడా తెలియదట. ఆశీర్వాదం అంటే, ఆశీర్వాదాలు అంటే ఏంటండి? డబుల్ బెడ్రూమా, ట్రిపుల్ బెడ్రూమా, మ్యాన్షన్సా, కార్లా, ఉద్యోగాల, వెండి బంగారాలా? ఏంటి ఆశీర్వాదాలు? తెలీదా? పోనీ శాపము అంటే ఏంటి? అది తెలీదా? అయ్యో. ఈ సంవత్సరాంతంలో మీరు ఆశీర్వాదాలు పొందుతున్నారా, శాపాలు పొందుతున్నారా? శాపం కింద ఉన్నారా, ఆశీర్వాదాలు వెంటాడుతున్నాయా? పరీక్షించుకోండి. ఆశీర్వాదం ఉందా లేదా? ఈ లోకంలో ఉన్నప్పుడు ఎప్పుడు మనుషుడికి ఏదో ఒక కొరత ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ మనల్ని అభినందించరు, మనల్ని సన్మానించరు, మనతో ప్రేమగా మాట్లాడరు, మనకు సపోర్ట్ చేయరు. ఖచ్చితంగా విరోధులు ఉంటారు, ఖచ్చితంగా ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, బాధ పెట్టేవాళ్ళు ఉంటారు, పోరాడే వాళ్ళు ఉంటారు. కానీ ఆ సమయంలో కూడా నీ సమాధానాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావంటే నువ్వు ఆశీర్వాదం ఉందన్నమాట. నన్ను వచ్చి నా మూడు పాడు చేశాడు. ఏం పాడు చేశాడు? మూడు పాడు చేసేసాడు. ముట్టుకుంటే మూడు పాడైపోతుందంటే నీకు ఆశీర్వాదం లేదు. శాపాల గురించి చెప్పటం పండగ పూట ఇష్టం లేక ఆశీర్వాదం లేదని ఇటుపక్క నుంచి తిరిగి వచ్చానండి. ఇక శాపాలు ఏంటో మీరే లెక్క పెట్టుకోండి. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఎందుకు యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు? ఎందుకు ఆయన శిశువుగా జన్మించాడు? ఒక్క మాటలో చెప్పాలంటే నీ శాపాన్ని తీసివేయడానికి. చెప్పండి, నా శాపాన్ని నుంచి నన్ను విడిపించడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. శాపం తీసేసి వెళ్ళిపోయేవాడు కాదు, శాపానికి బదులు ఆశీర్వాదాన్ని అక్కడ రీప్లేస్ చేసేవాడు. శాపాన్ని తీసి ఏం పెడతాడు అక్కడ? ఆశీర్వాదం. అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. అబ్రహాముతో చెప్పాడు, అబ్రహాము నువ్వు నా మాట విను, నేను చూపించే దేశానికి రా, నాకు విధేయుడు అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఒక్కసారి 12వ అధ్యాయం ఆదికాండంలోనికి వెళ్దాం. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం అండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. ఒకటి, నేను నిన్ను గొప్ప చేస్తా. ఏం చేస్తాడట?
యేసుప్రభు నమ్ముకొని దరిద్రుడైనోడు ఎక్కడ లేడు. ఏంటంటే యేసుప్రభు నమ్ముకొని దరిద్రురాలను అయిపోయినా ఎవడు ఉన్నారమ్మా? ఉన్నారా? దరిద్రుడు ఒకడు ఉండెను, వాడికి తినటానికి తిండి లేదు, ఇల్లు లేదు, ఒంటి నిండా గజ్జి ఉంది. కానీ దరిద్రుడా ధనవంతుడా? ధనవంతుడు ఒకడు ఉండను, వాడు బహుగా సంతోషిస్తుండను. కానీ చనిపోయినప్పుడు ఎవడు పరలోకం వెళ్ళాడు? అంతసేపు ఆలోచిస్తారా? నిన్ను నేను గొప్ప చేస్తాను. దేవుడు నిన్ను గొప్ప చేయాలంటే నీకు ఆశ ఉందా? నిన్ను గొప్ప చేయటానికి నీ 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 డిపార్ట్మెంట్లో నువ్వు మంచి పేరు తెచ్చుకునే వ్యక్తిగా ఉండటానికి, నీ ఇంట్లో నీ బంధువుల్లో నువ్వు శ్రేష్టమైన వ్యక్తిగా ఉండటానికి, నీ ఇరుగు పొరుగు వారి మధ్య వాడికి ఏమిరా, వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడో అని చెప్పే రీతిగా నిన్ను హెచ్చించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. అడగండి దేవుని దగ్గర, గొప్ప చెయ్యి ప్రభువా. రెండోది, నేను నిన్ను ఆశీర్వదించదను. నీవు ఆశీర్వాదకరముగా మారతావు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఇతరులకు ఏమైపోతావు? ఎవడి బతుకు వాడిదే కాదండి. నిజమైన క్రైస్తవుడు ఒకడు ఆశీర్వదించబడ్డప్పుడు అనేకులకు దీవెనకరంగా మారతాడు. నేను గొప్ప చెప్పుకోవటం లేదు, కానీ నా జీవితాన్ని యేసుప్రభు చేతుల్లోకి పెట్టాక నాలాంటి యవనస్తుల్ని అనేకుల్ని ప్రభు కొరకు రక్షించడం జరిగింది. అలాంటి వారు అనేకులు సేవకులు అయ్యారు. వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతున్నారు. ఆశీర్వాదకరంగా మారటం అంటే ఒకరి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు, ఒకరిని మనం దీవించినప్పుడు, ఒకరితో మనం మాట్లాడినప్పుడు, ఒకరికి దేవుని వాక్యం అందించినప్పుడు, వారి సమస్యల నుండి విడుదల, దెయ్యములు పట్టిన వారు విడిపించబడటం, పాపపు జీవితంలో ఉన్నవారు బయటికి రావటం, మారు మనసు పొందటం, వారి జీవితంలో సంతోషంగా కుటుంబాలతో వర్ధిల్లటం అనేది నిజమైన ఆశీర్వాదం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వాదంగా చేయుదును. నిన్ను దూషించు వాడిని శపించదను. భూమి మీదున్న సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడను. అబ్రహాం ఎప్పుడో చనిపోయాడు కదా. భూమి మీద ఉన్న సమస్త వంశములు ఎలాగో ఆశీర్వదించబడ్డారు అంటే, అబ్రహాములో వంశములో నుండి వచ్చిన దావీదు, దావీదు వంశంలో నుండి వచ్చిన మెస్సయ్య, రక్షకుడైన యేసు. ఏ మనుషుడు భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఆశీర్వాదకరంగా మారాడు, కానీ యేసు ప్రభు భూమి మీద ఉన్న వారందరికీ ఆశీర్వాదకరంగా మారాడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? యేసు క్రీస్తు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికి ఆశీర్వాదం. ఉందా ఆశీర్వాదం? శాపం కింద ఉన్నామా? భూజనులందరికీ నిన్ను ఆశీర్వాదకరంగా చేయటానికి యేసు ప్రభు జన్మించినప్పుడు ఇందుకే దేవదూతలు చెప్పిన మాట, ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీకు తెలియజేయుచున్నాను. ఏంటండి అది? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. దూతలు వచ్చి పాటలు పాడాయి, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము. సమాధానం కోసం మనుషుడు కుస్తీలు పడుతున్నాడండి. ఎందుకయ్యా తాగుతాను వారు అడగండి. మనసుకు నెమ్మది లేదండి. పబ్బులకి వెళ్ళేవాళ్ళు, క్లబ్బులకి వెళ్ళేవాళ్ళు, ఏంటంటే బార్స్కి వెళ్ళేవాళ్ళు, మూవీస్కి వెళ్ళేవాళ్ళు, దేనికోసం వెళ్తున్నారని అడగండి. నాకు మనసుకు నెమ్మది కావాలి. ఎక్కడుంది నెమ్మది? యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంది. ఈ లోకంలో వచ్చే నెమ్మది కొంచెంసేపేనండి, తాత్కాలికమైంది. అది అల్పకాల పాప భోగం అన్నాడండి. ఆ మత్తున్నంతసేపే, మత్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నీకు బాధే, మళ్ళీ ఎక్కువైపోతుంది, నీ సమస్యలు ఎక్కువైపోతాయి, నిందలు, అవమానాలు, కరువు, నష్టం. నిజమైన సమాధానం ఇవ్వడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చున్నాడు. ఇవాళ ఎంతమంది తాగుబోతులు, వ్యభిచారులు, దెయ్యములు పెట్టిన వారు, మూర్ఖులు, అవిశ్వాసులు ఈ రోజున నిజ దేవుడైన క్రీస్తుని కనుగొని వారి జీవితాల్లో ధన్యులవుతున్నారు. ఎందుకంటే యేసు క్రీస్తు మన మీద ఉన్న శాపాన్ని తీసివేసి ఆశీర్వాదం, క్రీస్తు మన కొరకు శాపమాయను. అసలు నేను ఈ మాట చదువుతున్నప్పుడు నా గుండె మండిపోతుందండి. నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చిన ప్రభు శాపం అంటే ఏంటో తెలియని
ప్రభువు శాపాన్ని భరించి అవమానము, నిందలు, శ్రమలు, శారీర శ్రమ, మానసిక శ్రమ, ఆధ్యాత్మిక వేదన ఎన్ని అనుభవించాడో ఆయన చూసినట్లయితే, ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తే, ఎవరిదైనా తుప్పరబడితేనే మనకి ఎంత కోపం వస్తుందో, ముఖం మీద ఉమ్మి వేశారు ఆయన్ని. మీకు రావాల్సిన శాపం, ఒక ప్రధానమైన తర్వాత ఒక స్త్రీలో తప్పు దోషం కనిపెడితే, ఆమె గర్భవతి అయితే ఆమెను ఊరు బయటకు తీసుకెళ్ళి ఆమె సొంత తండ్రి ఆ ముఖం మీద ఉమ్మి వేసి ఆమెను రాళ్లతో కొట్టి చంపాలండి. కానీ యేసు ప్రభు ఆ శాపాన్ని తను తీసుకొని ఊరి వెలుపలకు తోలివేయబడి అక్కడ భయంకరమైనటువంటి శ్రమను పొంది ఉన్నాడు. ఈ రోజున నా యేసయ్య నీ యేసయ్య నా కోసం నా శాపాన్ని భరించి నాకేమిచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు. మన కొరకు ఆయన శాపమయ్యాడు. యేసు ప్రభు మన కొరకు శాపమయ్యాడు. ఎందుకంటే శాపగ్రస్తులమైన మనల్ని ఆశీర్వదించటానికి. ఏంటి ఆ శాపాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. నీవు పట్టణంలో శపించబడదువు, 16వ వచనం. నేను అవుట్లైన్ చదివేస్తున్నానండి. పొలములో శపించబడదువు, నీ తొట్టి, నీ పిండి విసుగు పాత్ర శపించబడుతుంది, నీ గర్భఫలం, నీ భూఫలం శపించబడతాయి. నువ్వు లోపలికి వస్తే శాపం, బయటికి వెళ్తే శాపం. ఏంటండి? ఎక్కడికి వెళ్ళినా నీకు ఆశీర్వాదం లేదు. లోపలికి వస్తే శని, గొడవ, ఇంట్లో నరకం. బయటికి వెళ్తే యాక్సిడెంట్లు, బయట వాళ్ళతో గొడవ. ఏంటంటే ఏది చేద్దామన్నా చెయ్యలేని పరిస్థితి. అది శాపం. రెండోది తెగులు. నిన్ను క్షీణింపజేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. క్షయరోగము, జ్వరము, మంట, మహాతాపము, ఖడ్గము, కంకి కాటుక, బూజు. అబ్బో, ఫంగస్ ఇన్ఫెక్షన్ అండి. ఫంగస్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? బూజు. సన్ బర్న్స్ అండి. మొహం అంతా ప్యాచెస్ అయిపోతున్నాయి, సన్ బర్న్స్. ఇప్పుడేందో సన్ స్క్రీన్ రాసుకోవాలి ఖచ్చితంగా అని ఒకళ్ళు వచ్చేసింది. ఇప్పుడు నాకు చాలామంది చెప్తారు, మీరు అస్తమానం లైట్ల మీద ఉన్నారు, సన్ స్క్రీన్ రాసుకోండి, లేకపోతే చర్మం అంతా, తోలంతా మాడిపోద్ది. నా ప్రభు ఉండండి అయ్యా, మాడిపోకుండా చూసుకోవడానికి. ఏంటంటే ఓజోన్ అనే లేయర్ ఉంది. సూర్యుడు డైరెక్ట్గా మన మీద పడకుండా దేవుడు పెట్టాడు. దీన్ని వీళ్ళు ర్యాకెట్స్ పంపించి, మిసైల్స్ పంపించి, అవి చేసి ఈ చేసి చిల్లులు పెట్టేశారు. సూర్యరశ్మి డైరెక్ట్గా మనిషి మీద పడుతుంటే ఏమవుతున్నాయి? రకరకాల స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. ఎంతమంది స్కిన్ డిసీజ్తో ఉన్నారు తెలుసా అండి? ఎంతమంది స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి? ఎందుకు? దేవుడిచ్చిన చక్కటి చర్మానికి. దీని గురించి స్టడీ చేస్తే ఎంత చక్కగా చలికాలంలో అది ముడుచుకోవడానికి, ఎండాకాలంలో తెరుచుకోవడానికి ఆ శ్వేతగ్రంథులను పెట్టి ఎంత అమర్చాడో. యూ కెన్ స్టడీ అండ్ యూ విల్ వండర్ హౌ వండర్ఫుల్లీ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ అస్. కానీ మనుషుడు పాడు చేసుకున్నాడు, ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. రోగాలు రోగాలు రోగాలు, ఎక్కడ చూసినా రోగాలు. ఓటమి. 27వ వచనం. పుంటి చేత, మూలవ్యాధి చేత, కుష్టు చేత, గజ్జి చేత, ఎవరు ఆయన, అలర్జీలు చాలామందికి. ఏంటండి? వెర్రితనము, ఫూలిష్నెస్, గుడ్డితనము, హృదయ విస్మయము, డిప్రెషన్. నలుగురు కూర్చొని ఉంటే ముగ్గురు సరిగా ఉన్నారంటే, నువ్వు సరిగా ఉన్నావంటే నీతో ఉన్న ముగ్గురు డిప్రెషన్లో ఉన్నారంట. అది ఆ రేషియోలో డిప్రెషన్ కొనసాగుతుందని లెక్కలు కట్టారు ఈ రోజుల్లో. నీవు సమాధానంగా ఉండగలుగుతున్నావంటే ముగ్గురులో, నలుగురిలో దేవుణ్ణి కృప చూపించాడు, నీకు ఆశీర్వాదం ఉంది. నీ చుట్టూ ఉన్న ముగ్గురు డిప్రెషన్లో ఉన్నారు. రకరకాల మానసిక వ్యాధులు, మానసిక డిప్రెషన్, కృంగిపోతున్నారు. నా చేత కాదు, నేను చెయ్యలేను, నేను పనికిరాను, ఇన్ఫీరియారిటీ, సెల్ఫ్ పిటీ, ఇవన్నీ కూడా బయటికి రోగాల్లో కనపడవు. కానీ మానసికమైనటువంటి ఆందోళనలతో ఉన్నవారు ఎందరో ఉన్నారండి. అందుకే ఈ బీపీలు, ఈ యొక్క డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు. ఈ థైరాయిడ్ ఈ రోజుల్లో తెగ పెరిగిపోతున్నాయి. ఎందుకు ఈ రోగాలు వచ్చినాయి? ఒక 50 ఏళ్ల క్రితం థైరాయిడ్ అంటే ఎవరికి తెలియదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు థైరాయిడ్ ప్రాబ్లం ఉందని చెప్తున్నారు. అది మన శరీరం అంతటిని జాగ్రత్తగా కంట్రోల్ చేసే ఒక గ్రంథి.
ఆ థైరాయిడ్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు నువ్వు ఓవర్ వెయిట్ అన్న అయిపోతావు, లేకపోతే ఇది చీపురు పొలలాగా అయిపోతావు అని అనేక శరీర కార్యాల మీద అది క్రియ జరిగిస్తుంది. గర్భము ధరించకపోవడానికి కూడా అది వన్ ఆఫ్ ద రీజన్ అట. ఇట్లా చూసినట్లయితే శాపము, మనుషుడు శాపము కింద ఉన్నాడు, రోగాల్లో ఉన్నాడు, నిరుద్యోగ సమస్య, ఆర్థిక ఇబ్బందులు, అప్పులేనండి, అప్పులతోనే బతుకుతున్నాడు, అప్పులతోటే దేశాలు బతుకుతున్నాయి. మన సంగతి పక్కన పెట్టండి. మన పిల్లలు మూడు తరాల పిల్లలు కట్టగలిగినంత అప్పు చేసి పెట్టారు మన ఒక్కొక్క దేశంలోనూ. మనమే కాదు, ఎట్ట కడతారంటారేమో, ట్యాక్స్, జిఎస్టీ, ఓఎస్టీ, ఈఎస్టీ, పిఎస్టీ, లా ఎస్టీ గెన్నొస్తాయో చూడండి. బాబా 2 ఇడ్లీ తింటే నువ్వు ఎంత పన్ను కడుతున్నావో చూసి తినండి. ఈసారి మర్యాదగా ఇంట్లో వండుకొని తినండి. హోటల్కి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటారు. ఏంటంటే శాపం. కష్టపడుతున్నాడు మనుషుడు, జీతం మిగలటల్లా, చిన్న సంచిలో వేసినట్టు అయిపోయింది, ఓడిపోతున్నాడు, ఎక్కడ చూసినా సమాధానం లేదు. ఏదో చక్కగా వండుకుంటాడు, తినడం. ఇదంతా చదవండి, మీరు తర్వాత తెలుస్తుంది. నువ్వు కుమార్తెలను కందువు, కుమారులను కందువు, కానీ వారు నీ యొద్ద ఉండరు. కొంతమందికి పిల్లలు లేరని సమస్య, కొంతమందికి పిల్లలు ఉన్నారు. ఏం సమస్య? మా పిల్లలు మమ్మల్ని పట్టించుకోరు. నువ్వు పిల్లల్ని కంటావు కానీ, పిల్లల కోసం రాత్రి మగళ్ళు కష్టపడతావు కానీ, ఆ పిల్లలు నిన్ను ఆదరించకపోతే, ఆ పిల్లలు నీకు తోడుండకపోతే నీకు ఆశీర్వాదం ఏది? నీ వృద్ధాప్యంలో నీ బిడ్డలు నీకు తోడు ఉంటారు, అది ఆశీర్వాదం. నేను శాపాలు వదిలేసి ఆశీర్వాదంకి వెళ్తానండి. ఎందుకంటే మీరు భయం వేస్తున్నట్టుంది. మీకు భయం రావాలి, భయము రావాలి, గ్రహింపు రావాలి. ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు రావు. శాపాలు మాత్రం రెడీగా ఉంటాయి, పిలవకుండానే వచ్చి కూర్చుంటాయి మీ ఇంట్లో. పిలవక్కర్లేదు నువ్వు ఆశీర్వాదాలు, ఆమె శాపాలని, అవి ఆటోమేటిక్గా తిరుగుతూనే ఉంటాయి. అంట ఎవడు దొరుకుతాడు, ఇడు బాగున్నాడు. ఈయన్ని అయ్యోబు దగ్గరికి వెళ్ళి ఏం చేసింది సాతాను? ఈయన్ని శాపగ్రస్తుడిని చెయ్యాలి. చేసుకోవాయ్, నా బిడ్డ నా యందు విశ్వాసం ఉంచాడు. నువ్వు ఎంత చెప్పించినా నేను ఆశీర్వాదాలు ఇస్తుంటాను కాబట్టి వాడు మాత్రం నన్ను వదిలిపెట్టాడు. ఆస్తి పోయింది, బిడ్డలు పోయారు, ఆరోగ్యం పోయింది. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనను. చివరికి ఆశీర్వదించబడ్డా, అలాగే చచ్చిపోయాడా? ఎంత ఆశీర్వదించబడ్డాడు? 2 ఆశీర్వదించబడ్డాడు. నీ దేవుడు నీకేం చేశాడు అన్నవాళ్ళు నోటి మీద చెయ్యి పెట్టుకున్నారు. ఊరు నాయనో, యోబు దేవుడు ఏం దేవుడయ్యా, తీసినట్టే తీసి 2 చేతిలో ఉన్న చిన్న గారి ముక్క పీకేసి ఇంత బూరలు బుట్ట ఇచ్చాడు అనుకో, నీకు ఎట్లా చెప్పు? అట్లా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ సాతాను నీ దగ్గర ఉన్న దాన్ని పీకేసినా నీకు దానికంటే అనేక రెట్లు ప్రభు, నీ అధికారి నీ మీద కోప్పడి నీ ఉద్యోగం పీకేస్తే నీకు దానికంటే మంచి ఉద్యోగాన్ని దేవుడు ఇస్తాడు. నీవు ఒక సోర్స్ నుంచి నువ్వు ఎదురు చూస్తున్న ఆ రాబడి నీకు రాకపోతే, నువ్వు ఎక్స్పెక్ట్ చేయని మరొక చోటు నుంచి నీ అవసరతలన్నీ తీరే సహాయాన్ని ఇస్తాడు. అది ఆశీర్వాదం. ఊరికి గంటలు ప్రసవం అక్కర్లా. ఇవాళ నేను ఆశీర్వాదంలో ఉన్నానా, శాపంలో ఉన్నానా? ఇది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని ఆలోచించాలి. ఎన్ని విషయాల్లో నేను ఆశీర్వదించబడ్డాను, ఎన్ని విషయాల్లో నేను శాపగ్రస్తుడిగా ఉన్నాను. రెండోది, వెంటనే ఎందుకు నాకు శాపం ఉండాలి? నాకు ఆశీర్వాదాలు తెచ్చిన ప్రభువు ఉన్నాడు కాబట్టి నేను మనుషుల్ని అడుగుతున్నాను, నేను కుస్తీలు పడుతున్నాను, నేను సొంత ప్రయత్నాలు చేస్తున్నాను, కానీ నాకు దీవెన రావటం లేదు. నేను వెళ్ళి నా ప్రభు దగ్గర, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. యాకోబు అనుకున్నాడు, వస్తు వాహనాలుంటే ఆశీర్వాదం, గొర్రెలు మేకలుంటే ఆశీర్వాదం, 1-2 భార్యలు, ఎంతమంది పిల్లలండి? అప్పటికి 11 మంది పిల్లలు. అవన్నీ ఆశీర్వాదం కాదని తెలిసిపోయింది. దేవుని దగ్గరకు ఒంటరిగా వెళ్ళాడు. అయ్యా, ఇవన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు, నాకు మనసుకు నెమ్మది కావాలి. నా మామ శత్రువయ్యాడు, నా అన్న శత్రువయ్యాడు, నాకు మనశ్శాంతి లేదు, నేను మోసపోయాను, నష్టపోయాను, నువ్వు నన్ను ఆశీర్వదించమంటే ఇప్పుడు దేవుడు చెప్పాడు, ఇక మీద నువ్వు మోసగాడివి కాదు, ఇశ్రాయేలు అని. ఇశ్రాయేలు అంటే దేవుని కుమారుడు, రాజకుమారుడు. ఈ రోజున యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నిన్ను ఆ లోకానికి తీసుకెళ్తానికి. ఈ భూమిలో సాతాను చేతుల్లో పడి నలిగిపోతున్న నిన్ను విడిపించి పరలోకంలో తనతో పాటు కూర్చుండబెట్టుకోవడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడండి.
క్రిస్మస్ని లేక క్రీస్తు జననాన్ని ఒక చిన్న విషయంగా చూడకండి. ఇది నీ కోసమే. ప్రజలందరికీ వేరే సంగతి. నా కోసం నా యేసయ్య వచ్చాడు, నా కోసమే సెలవులో ఆయన మరణించాడు. నేను నమ్మాను, నా జీవితం దీవించబడింది, నా కుటుంబం ఆశీర్వదించబడింది, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. నువ్వు నమ్మి నువ్వు దీవించబడినప్పుడు నీవు నీ ఇంటి వారికి, నీ సొంత వారికి, నీ దేశం వారికి, నీ ప్రజలకు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు. కాబట్టి నాకు ఆశీర్వాదం కావాలి. జనులందరికంటే నిన్ను హెచ్చిస్తాను, నిన్ను దీవిస్తాను. నీ పొలములో దీవెన, నీ పంటలో దీవెన, నీ ఎడ్లలో దీవెన, నీ పిండి పిసుకు పాత్రలో నీ వంటలో దీవెన, ఏంటంటే నీ త్రోవలో దీవెన. అక్కడ చూడండి చాలా ఉన్నాయి. 28వ అధ్యాయం 1 నుంచి 8వ వచనాల వరకు. నీవు చేసే పనులన్నిటిలో దీవెన, నీవు చేసే ప్రయాణాలన్నిటిలో దీవెన, నీవు అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడతావు, ఆశీర్వదించబడతావు, ఆశీర్వదించబడతావు. అప్పిచ్చదవ కానీ అప్పులు ఉన్నోళ్ళు అందరూ చేయి చూపిస్తారా? మీకెందుకు పాస్టర్ గారు, మీరేమైనా తీరుస్తారా అనకండి, ప్రార్థన చేద్దాం. ఎస్, అప్పులు ఉన్నోళ్ళు అండి, పర్వాలేదు. కొంచెం మంది మీ అమ్మ నాన్న అప్పు చేసి ఉంటారు, మీకేముంటుంది యవనస్తులకి? అవును, అప్పులు లేవండి, మాకు అప్పుల కార్డు ఉందన్నాడు ఆయన. ఏంటది? అప్పుల కార్డు. అచ్చ తెలుగులో మాట్లాడితే క్రెడిట్ కార్డు అంటే అర్థం ఏంటి? అప్పుల కార్డు. అది పట్టుకోండి, వాళ్ళ నుంచి అప్పుల కార్డు ఉంది నా దగ్గర అని చెప్పండి. అది ఎంత గీస్తున్నారో కొంచెం చూసుకోండి. కళ్ళు మూసుకొని గీసేసి తర్వాత వాటితో రోజు తిట్టించుకోకండి. ఏంటంటే క్రెడిట్ లిమిట్ దాటిపోయిందని నీకు ఫోన్ కాల్స్ వస్తాయి. తొందరగా క్రెడిట్ కడతావా లేకపోతే యాక్షన్ తీసుకోవాలని బెదిరింపులు వస్తాయి. మనశ్శాంతి పాడు చేసుకోకండి, ఉన్నదానితో తృప్తిపడండి. దేవుడు ఇస్తే అది కొంచెమైన 5 రొట్టెలు 2 చేపలు అందరికీ 5,000 మందికి సరిపోయింది. నీ కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఈ క్రిస్మస్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించను గాక. మీ శాపములన్నీ భరించిన క్రీస్తు మీ హృదయాలలో నివసించి మిమ్మల్ని ఆశీర్వదించను గాక. నాలో ఈ శాపం ఉంది అన్నవారు, గుర్తించిన వారు, నేను శాపాలలో ఉన్నాను, అన్నీ కాకపోయినా ఏవో కొన్ని నన్ను వెంటాడుతున్నాయి అన్నవాళ్ళు ఏమనుకోకుండా, అనుకుంటే మీ మనసులో అనుకోని చేయి చూపిస్తారా? చాలా వందనాలండి. మిమ్మల్ని ఏదో కించపరచడానికో మరో విధంగా కాదు. ఈరోజు మీ శాపాలన్నీ ఆశీర్వాదంగా మార్చడానికే యేసు ప్రభు మన మధ్య ఉన్నాడు అని తెలియజేయడానికి, ఒక ఆశీర్వాద ప్రార్థన చేయడానికి అడుగుతున్నాను. మీరు మీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వాదము లేదు అని తెలుసుకున్నారు చూసారా, అదే మహాజ్ఞానం. నేను బాగానే ఉన్నాను, నాకేంటి వాళ్ళు చెబుతుంటారు కొంతమంది. నేను బాగానే ఉన్నాను, నాకేంటి, పైన పటారం లోన లోటారం. ఏంటంటే కొంతమంది వాడు ఎలాగ ఉన్నాడో వాళ్ళకి తెలియదు, వాళ్ళ గురించి దాని గురించి ఆలోచించుకోరు. నాకేమయ్యా, అప్పులుంటే ఇంకో చోట అప్పు తీస్తా, అప్పు తీసి ఎప్పుడు కడతా, ఇక్కడ తీసి ఇక్కడ కడతా, అక్కడ తీసి అక్కడ కడతా, అక్కడ తీసి అక్కడ కడతా, ఇక్కడ తీసి ఇక్కడ కడతా, అంతే. ఈ గొయ్యి పొడుస్తానికి ఆ గొయ్యి తీస్తా, ఆ గొయ్యి పొడుస్తానికి ఈ గొయ్యి తీస్తా, ఈ గొయ్యి పెడతానికి ఆ గొయ్యి తీస్తా. గొయ్యి తీరలేదుగా. ఏంటండి, ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తే మన జబ్బేంటో డయాగ్నోస్ చేస్తే దానికి మెడిసిన్ ఇవ్వటం చాలా సులభం అంట. అందుకనే జబ్బును తెలుసుకోవడానికే స్కానింగ్లు, ఎక్స్రేలు, బ్లడ్ రిపోర్టు, అది ఏం టెస్ట్లో పెడతాడు చూడు. 3-4 వేలు 5 వేలు బిల్లులు అయిన తర్వాత 100 రూపాయలు మాత్రం 50 రూపాయలు మాత్రం ఇచ్చి పంపిస్తాడు, అంతే. మీ జబ్బు మీకు తెలిసిపోతే దానికి పరిష్కారం, నేను శాపంలో ఉన్నాను అని మీరు నిజంగా గ్రహించుకున్నారు కాబట్టి స్కానింగ్ తీయక్కర్ లేకుండానే, ఎక్స్రేలు తీయక్కర్ లేకుండానే, బ్లడ్ టెస్టులు చేయక్కర్ లేకుండానే మీ బలహీనత ఏంటో, మీ శాపం ఏంటో మీకు తెలిసిపోయింది. కాబట్టి యేసయ్య దగ్గర సర్వరోగ నివారణి, సర్వశక్తిమంతుడైన ప్రభు నీ జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు, శారీర బలహీనతలు, కుటుంబ సంబంధమైన బాధలు, సమస్యలు, మానసిక ఆందోళనలు, నీవు ఎదుర్కొనే ప్రతి ఓటమిలోనూ జయం ఇవ్వగలిగిన వాడు ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు అన్ని విషయములలో మన వలె శోధించబడినప్పటికీ పాపము లేని వానిగా ఉన్నాడు. ఆయన ద్వారా మనకి వాళ్ళ ఆశీర్వాదం దొరుకుతుంది. ఒక చిన్న బాలయేసుని చూసుకోవటం లేదు మనం. పరిపూర్ణుడైన, సంపూర్ణుడైన, పునరుద్ధానుడైన
త్వరలో రారాజుగా రాబోతున్న యేసు క్రీస్తునందు మనం ఈరోజు విశ్వాసం ఉంచుతున్నాం. మనం ఆయన్ని ఆరాధించబోతున్నాం. దయచేసి లేచి నిలబడితే ప్రార్థనతో ముగించుకుందాం. ఒక్క నిమిషం అందరూ చేతులెత్తి ఒక్క నిమిషం ప్రభుతో చెప్పండి. నేను శాపం ఉంది అన్నావు కదా, అదేంటో ప్రభుతో చెప్పండి. నా ఉద్యోగంలో నాకు అభివృద్ధి లేదయ్యా, నా రాబడిలో నాకు దీవెన లేదయ్యా, నా శరీరంలో ఆరోగ్యం లేదయ్యా, నా కుటుంబంలో సమాధానం లేదయ్యా, నా గర్భఫలం లేదయ్యా, నా వివాహం జరగటం లేదయ్యా, నా జీవితంలో సమస్యలు ఉన్నాయ్యా, భయం నన్ను పీడిస్తుందయ్యా, డిప్రెషన్లో ఉన్నానయ్యా, నిరుత్సాహంలో ఉన్నానయ్యా. ఏదో చెప్పండి. ఆర్థిక ఇబ్బందా, అనారోగ్య సమస్య, కుటుంబ సమస్య, గర్భఫలాలు లేవా, పుట్టిన బిడ్డలకు మీకు సమాధానం లేదా, మీ యవ్వన బిడ్డలు మిమ్మల్ని నిర్లక్ష్యపరుస్తున్నారా, మీ మాట వినకుండా మిమ్మల్ని బాధ పెడుతున్నారా? దేవుడు శాపాన్ని కొట్టేస్తాడు. యేసయ్య నీ బిడ్డ నీలో ఉన్న శాపమునన్నీ కొట్టి నిన్ను దీవించడానికి, నిన్ను రెండంతలు ఆశీర్వదించడానికే ఆయన ఈ లోకంలోనికి వచ్చి నీ శాపాలన్నీ ఆయన భరించాడు. కాబట్టి ఆయన ఆశీర్వాదాలన్నీ నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. దేవా, నాకు ఆశీర్వాదం కావాలయ్యా, ఇది నా శాపమయ్యా, ఇది నా కష్టమయ్యా, ఇది నా బాధ అయ్యా, ఇది నా వ్యాధయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి చెప్పండి. ఒక గొప్ప విడుదల, గొప్ప విడుదల, నిజమైన పండుగ. నీ శాపము నుండి నీ విడిపించబడి ఆశీర్వాదం పొందటం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఆవరణలోనికి వచ్చిన నీ బిడ్డలను చూడయ్యా. నీ బిడ్డలమని చెప్పుకుంటూ ఇంకా ఎవరెవరు శాపగ్రస్తులుగా ఉన్నారో, ఇంకా ఎవరిని సాతాను శాపములో నడిపిస్తూ ఉన్నాడో, అట్టి వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. నా దేహంలో అనారోగ్యం అన్నది, ఎన్ని మందులు వాడినా, ఎన్ని హాస్పిటల్స్కు వెళ్ళినా మళ్ళీ 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 ఏదో ఒక రోగం నన్ను వెంటాడుతుంది, నా బిడ్డలను వెంటాడుతుంది, నా కుటుంబం నిండా అనారోగ్య పరిస్థితుల్లోనే అని ఎవరు ఈ సమయంలో నీ సన్నిధిలో చెప్తున్నారో, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్న నీ నామంలో, ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థత ఉంది అని నీవు ఆశీర్వదించిన ఆ ఆశీర్వాదాలు వీరి మీద కుమ్మరిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి అనారోగ్యమును నాయన, చర్మ సంబంధమైన వ్యాధులను, గుండె సంబంధమైన వ్యాధులను, కిడ్నీ సంబంధమైన వ్యాధులను, లంగ్స్ సంబంధమైన వ్యాధులను, జ్వరములను, బలహీనతలన్నిటినీ నీవు సిలువలో భరించి ఉన్నావు కనుక ఇదిగో ఈ సమయంలో ప్రతి విధమైన రోగమును, నానా విధములైన రోగములను స్వస్థపరిచిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్వస్థపరుచున్నాము తండ్రి. అప్పుల్లో ఉండి రాబడి లేక మన శాంతిని పోగొట్టుకొని కృంగిపోతున్న వారిని నీవు ఆశీర్వదించయ్యా. నీవు ఆశీర్వదిస్తే అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవన్నావు కదా తండ్రి. అప్పుల్లో ఉన్నామన్న వాళ్ళు ఇతరులకు సహాయం చేసే స్థితికి ఆశీర్వదించబడినట్లుగా ఈ ముందున్న సంవత్సరంలో ఈ శాపాలు ఏవి మమ్మల్ని వెంటాడకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి మమ్మల్ని విడిపించుము తండ్రి. మా బిడ్డల వివాహాలు జరగటం లేదు, మా బిడ్డలకు గర్భఫలం కలగటం లేదు, మా కుటుంబంలో శాపం ఉందా, కీడుందా, అనుకున్నవేమి జరగటం లేదయ్యా, మా రాబడి పెరగటం లేదయ్యా, నా శాపాన్ని తీసేయమని ఎవరెవరు ఇక్కడ నోరు తెరిచి చెప్తున్నారో అట్టి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము నాయన. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదనన్న మాట అక్షరాల ఈ ఆవరణలో కూడి వచ్చిన ఒక్కొక్కరి పట్ల నెరవేరడానికి సహాయం చేయము. డిప్రెషన్లో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాము. మానసిక ఆందోళనతో ఉన్నవారు, ఎమోషనల్గా బ్రేక్ డౌన్ అవుతున్నవారు, నిమిషానికి తెలియకుండానే కోపగిస్తూ, తెలియకుండానే అలుగుతూ, తెలియకుండానే దూషిస్తూ, తెలియకుండానే మృగాల్లాగా అరుస్తూ ఒక కంట్రోల్ లేని జీవితంలో ఉన్న వారిని ఈ సమయంలో నీ ప్రశాంతతను, నీ సమాధానమును వారికి ఆశీర్వాదకరంగా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎవరిలో ఎవరికి ఏ ఇబ్బంది ఉందో, ఏ బలహీనత ఉందో, ఏ శాపము మమ్మల్ని తరతరాలుగా వెంటాడుతూ ఉందో, మా పితరుల దోషాలుడైన నీవు సిలువలో భరించావు కనుక ఆ జీన్స్ ద్వారా వచ్చే ప్రతి రోగాన్ని నీ నామంలో గద్దిస్తున్నామయ్యా.
పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వల్ల కలిగే కీడు నుండి మమ్మల్ని విడిపించుము తండ్రి. ఇది మొదలుకొని నాయన, నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడని, నన్ను ఆశీర్వదించడానికి ఆయన శాపమయ్యాడు. నా శాపాలన్నీ సిలువలో ఆయన మోసాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది. ఆయన చిందించిన రక్తము ద్వారా నాకు పాప క్షమాపణ ఉంది. ఆయన చేసిన శిలువ యాగము ద్వారా నాకు పరలోక రాజ్య ప్రవేశం ఉందన్న విశ్వాసముతో వెళ్ళడానికి ఇక్కడి నుంచి సహాయం వచ్చాయి. ఈ మీటింగ్ ముగించిన పరిశుద్ధాత్మ కార్యాలు మా హృదయాలలో కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని బాధలన్నీ శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు. ఆది నుండి ఉన్నవాడు ఆ దేవుడు, అద్భుతాలు చేసేవాడు నా యేసుడు.